ఈరోజు నెక్టార్ LX61MK3 మీడియా కీబోర్డ్ని రివ్యూ చేయబోతున్నాం. నేను ఈ మీడియా బోర్డ్ని 1 మంత్ నుండి యూజ్ చేస్తున్నాను. ఈ వీడియోలో కీస్ ఎలా అనిపించాయి, డా ఇంటర్గేషన్ ఎలా ఉంది, ఈ కీబోర్డ్ కొనొచ్చా కొనకూడదా, ఈ అన్నింటి విషయాల కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో బటన్స్ అన్ని రబ్బరైజ్డ్ ఇచ్చారు. నాబ్స్ ప్లాస్టిక్ అయినా కానీ మంచి ప్రీమియం ఫీల్ ఉంది. సో ఫ్యాడర్స్ డిజైన్ అయితే కొంచెం విచిత్రంగా అనిపించింది. బిల్డ్ క్వాలిటీ డిజైన్ అయితే ఓవరాల్ గా బాగుంది. సో ఈ కీబోర్డ్ ని మనం ఏదైనా డాతో కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ముందుగా మనం వీళ్ళ వెబ్సైట్ అయినా నెక్టార్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుని వీళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్ వెనకాల మనకి సీరియల్ నెంబర్ అయితే దొరుకుతుంది. సో ఆ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకుని మనది ఏ ఓఎస్ అలాగే ఏడా వాడుతున్నాం ఈ రెండు సెలెక్ట్ చేసుకుంటే మనకి కొన్ని స్క్రిప్ట్స్ అయితే వీళ్ళు మనకి ఇస్తారనమాట. ఆ స్క్రిప్ట్స్ అయితే మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడు ఈ కీబోర్డ్ మనకి డాగ్ అయితే ఫుల్ గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ మనం మీడి సెట్టింగ్స్ గురించి మాట్లాడదాం. సో దీన్ని మనం FL Studio కనెక్ట్ చేయగానే మీడి సెట్టింగ్స్ లో మనం కంపెనీ వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ అయితే మనం వాడడం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ ప్రాపర్ గా వర్క్ అవుతలేదు. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ వాల్యూస్ అయితే వాడండి. ఇవి అయితే ఫుల్ గా కీబోర్డ్ అయితే వర్క్ అవుతుంది. ఇక్కడ మీడియా కంట్రోలర్ దగ్గర మనం ఇంపాక్ట్ LX సిరీస్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకొకటి మీరు వెలాసిటీ అన్నదే ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు అలా చేసుకోకపోతే మీ కీస్ అయితే త్వరగా పాడైపోతాయి. ఎందుకంటే మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టి నొక్కితేనే గానీ సౌండ్ అయితే రావడం లేదు. సో మీరు ఈ ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఎనేబుల్ చేసుకోవాలి. లేదంటే మీ కీస్ త్వరగా పాడైపోతాయి. సో కీస్ చాలా బాగున్నాయి, అలాగే కంఫర్ట్ గా కూడా ఉన్నాయి. పిచ్ బెండ్ 3 వీల్ రెండు కూడా మనకి చాలా బాగా వర్క్ అవుతున్నాయి. సో డ్రమ్ ప్యాడ్ కూడా మనకి చాలా ప్రాపర్ గా అయితే వర్క్ అవుతుంది. డ్రమ్ ప్యాడ్ మనం ఇది జస్ట్ బటన్స్ కాదు, మనకి టచ్ డ్రమ్ ప్యాడ్ అనమాట. జస్ట్ టచ్ చేస్తే మనకి డ్రమ్స్ అయితే ప్లే అవుతాయి. డ్రమ్ ప్యాడ్ కూడా చాలా బాగుంది. బటన్ విషయానికి వస్తే బటన్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతున్నాయి. సో మనకి ఇక్కడ చాలా బటన్స్ అయితే ఇచ్చారు. ప్లే పాస్ చేసుకుంటాకి, రికార్డ్ చేసుకుంటాకి, రివైండ్ ఫార్వర్డ్ చేసుకుంటే ఇచ్చారు. అలాగే మనకి మిక్సర్ కావాలంటే మిక్సర్ ఓపెన్ చేసుకోవచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ కావాలంటే ఇన్స్ట్రుమెంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇదైతే కొంచెం సింప్లిఫై అయితే చేస్తాం మనం ఇక్కడ కంట్రోల్స్ ప్రెస్ చేయకుండా. సో బటన్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతున్నాయి. సో నాబ్స్ అన్ని కూడా మనం దేనికి కావాలనుకుంటున్నామో దానికి సైన్ చేసుకుని యూజ్ చేసుకోవడమే. వాళ్ళైతే ఏ ఫ్యాడర్స్ కానీ ఏ నాబ్స్ కానీ ఏమీ అసైన్ అయితే చేయలేదు. మనకి ఏం కావాలో మనమే అయితే అసైన్ చేసుకుని యూజ్ చేసుకోవాలి. జస్ట్ లైక్ ఎలా అనమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో దీని వాల్యూమ్ మీరు అసైన్ చేసుకోవాలనుకుంటే లింక్ టు కంట్రోల్ నొక్కి ఏదన్నా ఫ్యాడర్ అయితే పిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా దానికైతే అసైన్ అవుతుంది. ఇట్లా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్యాడర్స్ కూడా సేమే. సో మీరు ఏదైనా ఛానల్ పట్టుకొని లింక్ చేసుకుంటే ఇలా అయితే సైన్ చేసుకోవాలన్నమాట. సో ఫ్యాడర్స్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి. మాన్యువల్గా మనమే అసైన్ అయితే చేసుకోవాలి. సో ఏమీ వాళ్ళు అయితే అసైన్ చేయలేదు. సో ఇప్పుడు మనం కార్డ్స్ మోడ్ అయితే చూద్దాం. 1 కీ మనం ప్రెస్ చేస్తే ఒక కార్డ్ అయితే ప్లే అవుతుంది అనమాట. సో మనం ఇందులోనే కార్డ్స్లోనే ఇంకా వేరియంట్స్ కూడా మనం తీసుకోవచ్చు. దానికోసం మనం స్కేల్ బటన్ ఇక్కడ కార్డ్ బటన్ని ఇట్లా హోల్డ్ చేసి అయితే పట్టుకోవాలి. అప్పుడు మనకి ఈ లైట్స్ అయితే వెళితే సో ఈ లైట్స్ వెలిగిన తర్వాత మనం కార్డ్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో కార్డ్స్ లోనే మనకి ఇన్వర్షన్స్ అట్లా వేరే వేరే టైప్స్ ఉంటాయి కదా, మైనర్ మేజర్. సో అట్లాంటివన్నీ మనం ఇక్కడైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను కార్డ్ టైప్ 1 పెడుతున్నాను. ఇప్పుడు చూడండి మారుతుంది. సో కార్డ్ టైప్ 1లో మనకి ఇట్లా నోట్స్ అయితే చేంజ్ అవుతున్నాయి. కార్డ్ టైప్ 2 చూద్దాం.
సో చూసారు కదా, మనం ఇలా డిఫరెంట్ కార్డ్స్ అయితే చేసుకోగలం, కార్డ్ ప్రోగ్రెషన్స్ అయితే చేసుకోగలం. ఇంకొకటి నాకు నచ్చిన ఫీచర్ ఏంటంటే స్కేల్ మోడ్. ఎందుకంటే మనం ఇక్కడ చూడండి, సెలెక్ట్ కీ నొక్కికొని కార్డ్ మోడ్ అయితే ఆపేస్తున్నాను. సో ఇప్పుడు మనం సెలెక్ట్ టానిక్ అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ మనకి ఏలో పెట్టాను. సో ఏలో పెడితే ఇప్పుడు మనం ఏ స్కేల్ ప్లే చేసినా, ఏ నోట్స్ ప్రెస్ చేసినా ఏ మేజర్లోకి అయితే మన నోట్స్ అయితే కన్వర్ట్ అయ్యి వెళ్తాయి అనమాట. ఇక్కడ చూడండి, నేను సో నోట్ నేను ఇక్కడ సి ప్రెస్ చేస్తాను, అక్కడ బీకి వెళ్ళింది. సో స్కేల్ అన్నది ఆటోమేటిక్గా చూసుకుంటుంది అనమాట. మనం ఇక్కడ ఒకసారి స్కేల్ పెట్టేసుకుంటే, జస్ట్ ఇప్పుడు ఇంకొక స్కేల్ అయితే మార్చున్నాను చూడండి. సో ఎఫ్ అయితే పెట్టాను. సో నేను జస్ట్ వైట్ కీసే ప్లే చేస్తున్నాను, కానీ అక్కడ చూడండి అక్కడ ఆటోమేటిక్గా స్కేల్లో ఉన్న నోట్సే తీసుకుంటుంది అనమాట. సో ఇలా అయితే మనకి షిఫ్ట్ చేస్తుంది మెలోడీ క్రియేషన్కి కానీ మనకి దేనికైనా ఇది కొంచెం ఈజీగా అయితే వర్క్ అవుతుంది అనమాట. మైనర్, హార్మోనిక్ ఇట్లా స్కేల్స్ ఉంటాయి కదా, అన్ని స్కేల్స్ మనం ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ మనం పెట్టేసుకొని సో ఇట్లా అయితే మార్చుకోవాలన్నమాట. S11 సో ఇట్లా ఉంటుంది. సో స్కేల్ మోడ్, కార్డ్ మోడ్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్ గా ఈ కీబోర్డ్ అయితే నాకు సూపర్ అయితే ఉంది. ఎందుకంటే ఈ బడ్జెట్ లో ఇన్ని ఫీచర్స్ అయితే రావడం చాలా గ్రేటే. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫ్యాడర్స్ డిజైన్ తప్ప మిగతా అన్ని కూడా చాలా బాగుంది. డ్రమ్ ప్యాడ్ చాలా బాగుంది, బటన్స్ చాలా బాగున్నాయి. సో నాబ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. సో పిచ్ బెండ్ కూడా చాలా బాగుంది. సో ఈ బడ్జెట్ లో మనకి ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ముందు నేను క్యాసియో CT200 కీబోర్డ్ అయితే ఉండేది అనమాట. దీనిలో నాకు జస్ట్ మిడి ఆప్షన్ తప్ప సో పిచ్ బెండ్ కానీ ఇలా డ్రమ్ ప్యాడ్ కానీ అట్లా ఏ ఆప్షన్స్ ఉండవు అనమాట. దాని నుంచి నేను దీనికైతే అప్గ్రేడ్ అయినా ఆ పాత కీబోర్డ్ అయితే ఫుల్ గా కీస్ అయితే అరిగిపోయినాయి అనమాట. సౌండ్ అయితే రావడం లేదు కొన్ని కీస్. సో దాని నుంచి దీనికి నాకు ఒక పెద్ద బిగ్ అప్డేట్ లాగా ఉంది. బెటర్ కీస్ ఉన్నాయి, బెటర్ ఫీచర్స్ ఉన్నాయి, అంతా ప్రాపర్ గా వర్క్ అవుతుంది. ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇది మిడి బోర్డ్ అనమాట. సో మిడి బోర్డ్ లో మనకి స్పీకర్స్ కానీ, ఇన్బుల్డ్ స్పీకర్స్ కానీ, ఇన్బుల్డ్ టోన్స్ కానీ ఏమి ఉండవు అనమాట. జస్ట్ మనకి కీస్ అయితే ఉంటాయి. మిడి కీబోర్డ్ లో ఓన్లీ కీస్, ఫ్యాడర్స్, ఈ పిచ్ బెండ్ ఇవే ఇస్తారనమాట మనకి. దీంట్లో ఏ సౌండ్స్ ఉండవు. ఇవన్నీ సౌండ్స్ కూడా మనం డాక్ అయితే కనెక్ట్ చేసుకుని ఒక ల్యాప్టాప్ కానీ, ఒక పీసీకి కానీ, మరొక మొబైల్కి కానీ అలా ఏదన్నా ఒక డివైస్ నుంచే మనం తీసుకోవాలి. దీనికంటూ స్పీకర్స్ కానీ ఏముండవు. ఈ కీబోర్డ్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.